ఇప్పుడే వచ్చాము అందరం, పెళ్లి కొడుకు వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. నేను ఫస్ట్ టైం అతన్ని పెళ్లి చూపుల్లో చూశాను. అంతకంటే ముందు మా పేరెంట్స్ వెళ్ళి అక్కడికి ఓకే అన్న తర్వాత వాళ్ళు వచ్చారు. ఫస్ట్ టైం అతన్ని చూసిన వెంటనే నేను చాలా సైలెంట్ అనుకున్నాను. అండ్ నేను చాలా ఎక్స్ట్రోవర్ట్. అతను నాకు సెట్ అవుతాడా లేదా అనుకున్నా. బట్ వన్స్ అతనితో మాట్లాడడం తర్వాత నాకు తెలిసింది అతను చాలా ఎక్స్ట్రోవర్ట్ అండ్ చాలా బాగా మాట్లాడతాడు. అండ్ హీఈస్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ హీఈస్ సో కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్. అండ్ మా ఇంట్లో నేనే లాస్ట్ అమ్మాయిని. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారో అతను కూడా నన్ను అలానే చూసుకుంటాడు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా వాళ్ళ ఫ్యామిలీని ఒక కూతురులానే చూసుకోవాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా అతను నన్ను బాగా చూసుకుంటాడని అనుకుంటున్నాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిగా అనిపించింది. సేమ్ మా ఫ్యామిలీ లాగే అనిపించింది. అందుకు మా చెల్లిని ఇవ్వడానికి మాకు ఇష్టంగా ఉంది. మేము పెళ్లి చూపులకి వెళ్ళడం మాకు అవగాహన ఎలా ఉంటాడో అవన్నీ తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అతను నచ్చడం, అతను మాతో మాట్లాడడం అలాంటివన్నీ బాగా నచ్చడం అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా అంటే లక్కీ బాగా మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత మా చెల్లి లక్కీ అండ్ సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాం. శివ ఈజ్ లక్కీ అండ్ మా చెల్లెలు కూడా చాలా లక్కీ. శివ లాంటి హస్బెండ్ వస్తున్నందుకు. ఇవన్నీ చేసుకుంటున్నాము. చాలా అందరూ చిన్న ఏజ్ అంటున్నారు కానీ లైక్ భావన సో దట్స్ వై ఐఎమ్ మ్యారీయింగ్. సో దట్స్ వై ఐఎమ్ మ్యారీయింగ్. ఐ థింక్ షీ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ మీ. సో మా నాన్న అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా అమ్మ అంటే ఇంక అందరికంటే ఎక్కువ ఇష్టం. మా అక్క కూడా సెకండ్ అమ్మ లాగా నన్ను ఎప్పుడు అరవలేదు, ఎప్పుడు పుట్టలేదు. సో తను అంటే నాకు చాలా ఇష్టం. సో మాది బేసిక్ సిబ్లింగ్ రిలేషన్షిప్ అన్నమాట. అంటే ఇప్పుడు బేసిక్ గా అందరు ఎలా గొడవ పడతారు, కొట్టుకుంటారు. బట్ ఈ రోజు కూడా మేము మార్నింగ్ గొడవ పడ్డాము. బట్ వన్ అట్ ఏ టైం లైక్ నాకు సపోర్ట్ ఏదైనా కావాలంటే మాకు ఒకరికొకరు మేము ఉంటాం అనమాట. భావన సైడ్ కి వస్తే మాక్సిమం సేమ్ పర్సనాలిటీస్, భావనాది కానీ శివాది కానీ. సో మేబీ ఇద్దరికి బాగా సెట్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటారు ఇద్దరు. నెలరాజుని ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ.
నీ ప్రేమను నాకు ప్రేమగా ఇస్తే అంతకంటే ప్రేమగా నిన్ను ప్రేమగా చూసుకుంటూ ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉంటాను. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని Sometimes it will be 50-50, 60-40, 100-0, but I will be on the higher side to show how much I గమనిస్తూ పులకరిస్తూ